ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు ఆర్ఎంపీల నివాసాలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేసి మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆర్ఎంపీల సమానత్వ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మధుర నియోజకవర్గం ఆర్ఎంపీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలోని అల్లం గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరికపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎంపీలపై ప్రభుత్వాలు కరికరం చూపాలన్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఆర్ఎంపీలకు ఒక విశ్వాసం ఉందని, ఆర్ఎంపీలను ఆదుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మా డిమాండ్లు తెలియజేసి మా సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. నమస్తే, వెల్కమ్ టు కిరణమిస్. ఆర్ఎంపీలు అనేది గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ ప్రజలకి ఎంత ఆత్మీయ అనుబంధం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రుగ్మతల్ని, వివిధ రకాల జబ్బుల్ని కాపాడటంలో, ప్రజల్ని చైతన్యపరచడంలో, ప్రజలకు వచ్చినటువంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రజల్ని ఏ దిశగా ఏ వైద్యుని ఒక్క దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేసేది ఆర్ఎంపీ వైద్యుడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆర్ఎంపీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటి మీద చాలా తీవ్రంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క ఆందోళన కూడా గురవుతా ఉన్నారు. ఎవరో ఒకరు ఇద్దరు చేసినటువంటి నేరాలని అందరికీ ఆపాదించి మా అందరి జీవితాలని రోడ్ల మీద పడేయొద్దని చెప్పి వాళ్ళు చాలా ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క సమస్యల్ని పరిష్కరించేటువంటి ఆ యొక్క సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక మంచి ఆశయంతో, కోటి ఆశలతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ వైద్యుల సమానత్వ సంఘం ఏదైతే ఉందో అది ఖమ్మం జిల్లా కమిటీ ఈ రోజు చింతకాని మండలం పందిళ్లపల్లిలో ప్రత్యేకంగా సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆర్ఎంపీల సంఘం సమానత్వ సంఘానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన బాధ్యులు మనతో పాటు పరికపల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడుగుతున్నారు. సార్ నమస్తే. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మీరు అసలు మీ యొక్క సంఘానికి, మీ యొక్క ఆర్ఎంపీలకి మీరు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఈ టీఎంసీ దాడుల గురించి, ఆర్ఎంపీ వైద్యులను భయభ్రాంతులు గురి చేసే విధంగా ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకి మేలు చేసే ఆర్ఎంపీ వైద్యులు ఇక్కడ వాళ్ళకి ఒక క్రూర మృగాల లెక్క దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. సంఘ విద్రోహ చర్యలు ఏం చేయడం లేదు ఆర్ఎంపీ వైద్యులు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునికే ఫోన్ చేస్తారు. అలాంటిది ఈరోజు ఈ దాడులు చేసి ప్రతి ఒక్క ఆర్ఎంపీ వైద్యుడిని భయభ్రాంతులకి గురి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ విషయం మీదనే మేమందరం కూడా ఈ రాష్ట్ర కమిటీ, ఇక్కడ జిల్లా కమిటీ కూర్చొని సమావేశం అయ్యి ఈ దాడుల గురించి రేపు రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క బాధలు తెలియపరచాలని చెప్పి అందరం కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే కొద్ది రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే దాంట్లో ఆర్ఎంపీ వైద్యులందరం కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని చేసుకునే దాంట్లో కీలక పాత్ర పోషించాం. మాకు మంచి జరిగిద్ది అనుకున్నాం. గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాకు శిక్షణా తరగతులు నిర్వహించి మాకు అప్పుడు ఆర్ఎంపీలకు గుర్తింపు ఇస్తామని చెప్పారు. అలాగే ఆ శిక్షణా తరగతులు నిర్వహించే సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు మృతి చెందడం జరిగింది. అలా ఆగిపోయినటువంటి ఆ సర్టిఫికేట్స్ ఇంతవరకు ఏది జరగలేదు. మేము ఎన్నో కోటి ఆశలతోటి రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహించి మాకు ఈ సర్టిఫికేట్స్ ఇచ్చి మాకు ఈ గ్రామీణ వైద్యులకి అండగా ఉంటాడని, అలాగే ఇందిరమ్మ ఇల్లు గ్రామీణ వైద్యులకు కూడా ఇస్తారని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా బాధలు విని మాకు సానుకూలంగా ఖచ్చితంగా జవాబు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. వాస్తవంగా ప్రభుత్వాలను చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు శిక్షణ ఇచ్చి మిమ్మల్ని ఒక నిష్ణాతులైన ఒక వైద్య బృందంగా, అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక వైద్యం అందించినటువంటి ఒక రూరల్ ఏరియాలో మిమ్మల్ని ఉపయోగించగలగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నించారు. సరే, ఆయన చనిపోవడంతో ఆగిపోయింది. తర్వాత ప్రభుత్వాలు దీన్ని కాలయాపన చేసుకుంటూ వచ్చింది. దీని మీద మీరు ఇంకా వేగంగా ఏమైనా అడుగులేస్తున్నారు ప్రభుత్వాన్ని దృష్టి తీసుకోవడానికి? గత ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినప్పుడు ఆయన ఏమీ స్పందించలేదు. ఆయన 10 సంవత్సరాల్లో మా గ్రామీణ వైద్యులను పట్టించుకోలేదని ఆవేదనతో మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి గ్రామీణ వైద్యులు అందరం కూడా ఎవరు చేతనంత వారు ప్రభుత్వానికి అండగా నిలబడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో మా అందరి పాత్ర కూడా ఉంది. మాకు ఖచ్చితంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహించి మా అందరికి అండగా ఉంటారనుకున్నాం. కానీ ఈరోజు టీఎంసీ దాడులని భయంకరంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు గ్రామీణ వైద్యులు ఉన్నారు. వీటిని అరికట్టాలంటే
ముఖ్యమంత్రి గారి వల్లే అవుతుందని చెప్పి మేమందరం కూడా ఇక్కడ రాష్ట్ర జిల్లా ఆర్ఎంపీ వైద్యులు అందరం కూడా ఇక్కడ ఏకమయ్యాం. ముందుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం తీసుకు అడుగులు వేయకపోతే తర్వాత పరిణామం మా యొక్క నిరసన కార్యక్రమాలు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నాం. కానీ మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా మాకు మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ప్రధానంగా అసలు మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ఇండ్ల స్థలాలు అన్నారు, అట్లాగే మీకు హెల్త్ కార్డ్స్ అన్నారు, అట్లాగే ఇన్సూరెన్స్ అన్నారు. ఇంకేమున్నాయి మీ డిమాండ్స్? ముఖ్యంగా ఏదైనా ఆర్ఎంపీ వైద్యుడు చనిపోతే మాకు ఎక్స్గ్రేషియా కింద ఒక 10 లక్షలు ప్రభుత్వాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే ఆర్ఎంపీ వైద్యునికి ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తా ఉన్నారో ఆర్ఎంపీ వైద్యులు, గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యులకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అదే ప్లేస్ లేని వాళ్ళకు కూడా ఈ రాబోయే రోజుల్లో రెవెన్యూ మినిస్టర్ గారు ఖచ్చితంగా పేద పొలం కేటాయించాలి. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా 10 లక్షల వరకు ప్రతి ఒక్క ఆర్ఎంపీ మరణిస్తే మాకు ఒక ఎక్స్గ్రేషియా, ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి ఇవే మా ప్రధానమైన డిమాండ్గా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ అల్లం గార్డెన్స్లో గ్రామీణ వైద్యుల సమానత్వ సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘానికి ముఖ్య ఉద్దేశం గ్రామీణ వైద్యులకు ఉన్న కష్టాలని, ఏదైతే ఈరోజు టీఎంసీ దాడులు జరుగుతున్నాయో వాటన్నిటినీ భిన్నంగా మేమంతా ఖండిస్తూ ఉన్నాం. గ్రామాల్లో గ్రామీణ వైద్యుడు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఆ గ్రామీణ వైద్యుల వ్యవస్థను లేకుండా చేయడానికి టీఎంసీ దాడులు జరగడం అనేది చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. మేము ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం, కానీ మేము దేశ సంఘ విద్రోహం చేయడం లేదు. మా మీద దాడులు చేయడం చాలా బాధాకరం. దయచేసి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధ తెలియజేయాలనుకుంటున్నాం. అదే దాన్ని మాకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఆర్ఎంపీ వైద్యులందరికీ కూడా ఒక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సర్టిఫికెట్స్ ఇవ్వాలని చూశారు. ఆ తరగతులు జరిగే సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మేము త్వరలో తెలంగాణ గ్రామీణ వైద్యుల జేఏసీ తరఫున ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క దాడుల్ని ఆపేందుకు విన్నవించుకోవాల్సిందిగా అనుకుంటున్నాం. అలాగే సానుకూలంగా స్పందించి మాకు ముఖ్యమంత్రి గారు ఈ దాడుల్ని అరికట్టాలి. లేదంటే త్వరలోనే మేము జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ని తప్పకుండా ముట్టడిస్తాం. మాకు ఈ ఎలక్షన్ ముందు మా గ్రామీణ వైద్యులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం కూడా సపోర్ట్గా వెన్నుదన్నుగా ఒక్కొక్క ఆర్ఎంపీ వైద్యుడు 150 నుంచి 200 ఓట్లు వేయించి ఈ ప్రభుత్వం వస్తే ప్రజాప్రభుత్వంలో మాకు మేలు జరుగుద్ది అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నాం. కానీ ఈరోజు మాకు ఇలాంటి దాడుల వల్ల మేమంతా నష్టపోతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఆర్ఎంపీ వైద్యుల మీద, గ్రామీణ వైద్యుల మీద దాడుల్ని ఆపాలని చెప్పి కోరుకుంటూ త్వరలో ఈ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల జేఏసీ నుంచి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తోటి ఆర్ఎంపీ వైద్యులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు ఇలాసాగర్ ప్రసాద్ అండి, రెడ్డిగూడెం గ్రామవాస్తవ్యుడిని. ఈరోజు జరుగుతున్నటువంటి టీఎంసీ దాడులు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియట్లేదు. తప్పు చేసిన వారిని శిక్షించాలి అని అంటారు, కానీ ఎటువంటి ఎవరైతే చేసే ట్రీట్మెంట్లో ఎవరైతే ఇబ్బందులు చేస్తున్నారో వారి వరకే శిక్షించాలి. లేదా గవర్నమెంట్ ఏదైనా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళ వరకన్నా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలా మీరు ఇదే కనుక ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఎవరు కూడా చేయని తప్పుకు కూడా అందరూ శిక్షార్హులు అన్నట్టు ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుని భయానికి గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్కే తెలియాలి. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు కూడా అందరూ కలిసి కలెక్టరేట్ ముట్టడి అనేది జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. నా పేరు తుప్పతి శ్రీనివాస్ అండి, నాది పెద్దమునుగల గ్రామం. ఈరోజు తెలంగాణ గ్రామీణ వైద్యుల సమానత్వ సంఘం మొదటి డివిజన్ మీటింగ్ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ హాజరైనారు. అదేవిధంగా ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు
ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడికి మన సమానత్వ సంఘం నుంచి మెంబర్షిప్ కార్డ్ మరియు ఐడెంటిటీ కార్డ్, అలాగే మన తోటి గ్రామీణ వైద్యులందరికీ కూడా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీనికి మన సమానత్వ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి సమూహంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో నా తోటి గ్రామీణ వైద్యులందరూ పాల్గొన్నందుకు ఇవి ధన్యవాదాలుగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి ధన్యవాదములు. ఈరోజు గ్రామీణ వైద్యుల పైన జరుగుతున్న దాడుల గురించి మనం ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలోనే మనం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మన యొక్క బాధలు చెప్పడం జరుగుతుంది. మన బాధలు తీర్చని పక్షాన త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున ధర్నా తెలుసుకోమని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ ప్రజలకి వాళ్ళ యొక్క తలను నాలుగులో ఉంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణలో మా వంతు బాధ్యతగా ఉంటున్నాం. కాబట్టి మమ్మల్ని సమానత్వంగా చూడండి, మా యొక్క హక్కుల్ని పరిరక్షించండి. ప్రభుత్వం కోసం మేము పనిచేసాం. ప్రభుత్వం అధికారం రావడం కోసం ఖచ్చితంగా గ్రామీణ వైద్యులంతా కూడా నిబద్ధతగా మేము కట్టుబడి పనిచేసాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ 14 నెలలు అయింది. ఈ నేపథ్యంలో మా అందరికీ మా హక్కుల వైపు, మా వైపు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతగా ఉంది. ఆయన మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం, మాకు పూర్తిగా విశ్వాసం ఉందని చెప్పి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.